మనం యూదా గ్రంథాన్ని ఆలోచిస్తున్నాం. యూదా పత్రికను మనం చూస్తూ ఉన్నాం. యూదా పత్రికలో మనం ఇది 3వ సర్మన్. యూదా ఎవరో కాదు, యేసయ్య యొక్క సహోదరుడు, హాఫ్ బ్రదర్. ఆయన మొదటిగా రక్షణ గురించి రాద్దాం అనుకున్నాడు. మనం చూసాం, రక్షణ కోసం రాద్దామని మొదలుపెట్టి తన టాపిక్ని సడన్గా చేంజ్ చేసుకున్నాడు. సంఘంలోకి అబద్ధ బోధకులు వచ్చేశారు. సో అబద్ధ బోధకులను హెచ్చరిస్తూ, అలాగే సంఘాన్ని అబద్ధ బోధకుల గురించి తెలుసుకోవాలని ప్రోత్సహిస్తూ ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు. అందుకే 4వ వచనంలో కంటెంట్ ఫర్ ద ఫెయిత్, మీకు ఒక్కసారి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన విశ్వాసం గురించి పోరాడండి అని చెప్పాడు. 5 నుంచి 16 వచనాల వరకు ఒక పెద్ద 2 సెర్మన్స్ అన్నమాట. సో మనం లాస్ట్ వీక్ 5 నుంచి 10 వచనాల వరకు మొదటి ప్రసంగం చూసాం. యూదా ప్రసంగిస్తున్న ప్రసంగాన్ని చూసాం. ప్రసంగంలో జనరల్గా ఏముంటుంది? ఒక విషయం ఉంటుంది, దానికి సపోర్టివ్ ఆర్గ్యుమెంట్స్తో పాటు ఒక ఇలిస్ట్రేషన్ ఇచ్చి ముగిస్తారు. సో యూదా ఒక మంచి ప్రసంగికుడిలాగా 2 ప్రసంగాలను తన ఆర్గ్యుమెంట్లో ఇచ్చాడనమాట. 5 నుంచి 10 వరకు మొదటి ప్రసంగం. దాంట్లో ఏమంటున్నాడు? ఇశ్రాయేలీలాగా మతభ్రష్టులాగా ఉన్నారు ఈ అబద్ధ బోధకులు. అంతేకాదు, దేవదూతల్లాగా తమకు తామే అధికారం కలిగి జీవించాలనుకుంటున్నారు ఈ అబద్ధ బోధకులు. అంతేకాదు, సొదొమ గొమొర్రాలాగా ఎటువంటి దారుణమైన పాపాలు చేశారో అటువంటి దారుణమైన పాపాలు చేస్తూ ఉన్నారు ఈ అబద్ధ బోధకులు. మీరు వారిలాగా ఉండకండి, వారిలా ఉన్నవారిని మీరు గుర్తించండి అని చెప్తూ, వాళ్ళు అంతేకాదు, వాళ్ళు కలలు కనేవారు అని చెప్పి, శరీరాన్ని అపవిత్రపరుచుకునేవారని చెప్పి, ప్రభుత్వాన్ని అనగా వారిపై ఉన్న అథారిటీని నిరాకరించేవారని చెప్పి, తమకు అర్థం కాని ఆత్మీయమైన విషయాల గురించి దూషణ చేసేవారని చెప్పి, యూదా మిఖాయేలు ఎగ్జాంపుల్ తనకు సమకాలీన ఆ మొదటి శతాబ్దంలో ఉన్న ఫేమస్ రైటింగ్ అయిన టెస్టమెంట్ ఆఫ్ మోజెస్ అనే ఒక సూడేగ్రాఫా అనగా నకిలీ పేరుతో, మోషే అనే నకిలీ పేరుతో రాయబడిన గ్రంథాన్ని ఉటంకిస్తూ రాశాడు. ఇప్పుడు 11 నుంచి 16 వచనాల్లో కూడా అదే ఎగ్జాక్ట్గా అదే ప్యాటర్న్ చేస్తూ ఉన్నాడు. అవుట్లైన్ చూసినట్లయితే 11 నుంచి 13 వచనాల వరకు ఆయన ఒక చరిత్రను చెప్పి, ఆ చరిత్రలో 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాన్ని మరలా కరెంట్ జనరేషన్ అనగా ప్రస్తుతానికి అన్వయింపునిస్తున్నాడు. అంతేకాకుండా 14 నుంచి 16 వచనంలో ఆ మొదటి శతాబ్దంలో ఫేమస్ అయిన ఒక పుస్తకాన్ని చూసుకొని దాంట్లో నుంచి ఒక ఇలిస్ట్రేషన్, ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చి దాన్ని ప్రస్తుతమైన ఆ తరానికి లేదా ప్రస్తుతమైన ఆ సంఘానికి అన్వయింపు, అప్లికేషన్ ఇస్తూ ఉన్నాడు. అందుకే నా సర్మన్ టైటిల్, లాస్ట్ వీక్ మనం పార్ట్ 1 చూసాం, ఇప్పుడు పార్ట్ 2, క్రైస్తవ చరిత్రను మరువకుమా. క్రైస్తవ చరిత్రను మరువకుమా. 11వ వచనంలో మనం డైరెక్ట్గా 11వ వచనానికి వెళ్తే ఆయన 3 ఉదాహరణలు ఇస్తున్నాడు. మీరు చూస్తూ ఉన్నారా? వాక్యాన్ని గమనిస్తూ ఉన్నారా? 11వ వచనంలో 3 పాత నిబంధన వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఎవరైనా చెప్తారా? మొదటి పేరేంటో? కయీను. రెండవది బిలాము. మూడవది కోరాహు. అందుకే మొదటిది మనం చదువుదాం. 11వ వచనం. అయ్యో వారికి శ్రమ. ఎవరు వారు? అయ్యో అని ఏడుస్తూ ఉన్నాడెందుకు యూదా? అయ్యో అని బాధపడుతూ ఉన్నాడెందుకు? ఎవరు వారు? వారెవరు? అది చదవాలంటే ముందు 10 వచనాలు లేదా ముందు ఉన్నదంతా చదవాలి. అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అబద్ధ బోధకుల గురించి. అబద్ధ బోధకులకి యూదా ఏమంటున్నాడు? శ్రమ. వాళ్ళకి శ్రమ. ఇటువంటి శ్రమలు పాత నిబంధనలో కానీ లేకపోతే యేసు క్రీస్తు వారు కానీ అయ్యో, ఓ ఆన్టు యూ, ఓ ఆన్టు యూ అనేది చాలా కామన్. పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాము. ప్రవక్తలు చాలాసార్లు ఓ ఆన్టు యూ, మీకు శ్రమ, మీకు శ్రమ. మీకు గుర్తుందా? హబక్కుకు గ్రంథంలో 2వ అధ్యాయంలో బాబులోనికి 5 శ్రమలు అని చెప్పి చెప్తాడు. 5 సార్లు మీకు శ్రమ 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 బబులోను అని.
అంతేకాదు యేసు క్రీస్తు వారు కూడా పరిసయ్యులతో, వేషధారులైన సుంకరులతో వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళకి మీకు శ్రమ ఓ అంటు యు అని అంటాడు. ఇక్కడ యూదా అలాగే మీకు శ్రమ అంటున్నాడు. ఆ వారు అబద్ధ బోధకులు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఎవరి మార్గంలో నడుస్తున్నారు? కయ్యను మార్గంలో నడుస్తున్నారు. అసలు కయ్యను ఏం చేశాడు? అసలు కయ్యను ఎవరు? మనకందరికీ తెలుసు. బైబిల్ క్విజ్. బైబిల్లో మొట్టమొదటి నరహంతకుడు ఎవరు అనగానే మనం అందరం కయ్యను. ఇక్కడ కయ్యను ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాడు. బైబిల్లో పండితులు లేదా బైబిల్ రాసిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కయ్యను ప్రజెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ హిబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే హిబ్రీ గ్రంథకర్త కయ్యనును ఒక మర్డరర్గా పరిచయం చేస్తున్నాడు. చూస్తారా ఒకసారి? విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. మొదటి యోహాను అతన్ని ఒక మర్డరర్గా ఇంట్రడ్యూస్ చేస్తాడు. కానీ కయ్యనును హీబ్రూ గ్రంథకర్త ఒక మంచి విశ్వాసి కాని వ్యక్తిగా లేదా దేవుని చేత బలి అర్పించినప్పటికీ అంగీకరించబడని వ్యక్తిగా కయ్యనును ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాడు హిబ్రూ గ్రంథకర్త. కానీ మొదటి యోహాను 3వ అధ్యాయం 12వ వచనంలో కయ్యనును ఎలా పరిచయం చేస్తున్నాడంటే ఒక మర్డరర్గా పరిచయం చేస్తున్నాడు. చూడండి ఆ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనకనే కదా. ఇక్కడ యోహాను తన కాంటెక్స్ట్లో ఏం రాస్తున్నాడంటే, నీవు నీ సహోదరుణ్ణి ప్రేమించకపోతే, నీ సంఘములో ఉన్న సహోదరుణ్ణి ప్రేమించకపోతే నువ్వు నేను కయ్యనులాగా మన సహోదరులను చంపే ప్రమాదం ఉంది. అంటే ఇక్కడ కయ్యను లిటరల్గా చంపేశాడు. కానీ మన హృదయములో మన సహోదరులను చంపే అనగా వాళ్ళని ప్రేమించకపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త అని ఈ యోహాను గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ యూదా మాత్రం ఒక వేరే పర్పస్ గురించి యూదాని పరిచయం చేస్తున్నాడు. అంటే ఒక వేరే కోణంలో నుంచి ఎవరు చూడని ఒక షేడ్ని యూదా పరిచయం చేస్తున్నాడు. ఏంటా షేడ్? మనకంతా ఎప్పుడు నాణానికి ఒకే వైపు చూస్తూ ఉన్నాం. నాణానికి రెండో వైపు ఇక్కడ యూదా పరిచయం చేస్తున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 3 నుంచి 7 వచనాల వరకు చదివితే అక్కడ మనకందరికీ తెలుసు, కానీ చాలాసార్లు మనం మిస్ అయ్యే ఒక మాట అక్కడ ఉంటుంది. అందుకే ఒకసారి స్క్రీన్లో అది ఉంది, ఒకసారి దాన్ని చూసి చదువుదామా? ఆదికాండం 4వ అధ్యాయం 3 నుంచి 7 వచనాల వరకు. 1 2 3 గో. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలకెత్తుకునవా? సత్క్రియ చేయని నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ఇక్కడ మనమందరం మిస్ అయ్యేది ఏంటంటే, దేవుడు కయ్యనుతో చేసిన ఒక కన్వర్జేషన్, ఒక వార్నింగ్, ఒక వార్నింగ్ ముందు జాగ్రత్తగా చెప్పాడు ఆల్రెడీ. ఏమని? మర్డర్ చేయకముందు పాపం నీ వాకిట పొంచి ఉంది, దానికి నీ పైన వాంఛ కలిగి ఉంది, జాగ్రత్త కయ్యను. పాపం రెడీగా ఉంది నిన్ను కబలించి వేద్దామని, దానికి నీ పైన వాంఛ కలుగుతూ ఉంది, జాగ్రత్త. కానీ కయ్యను ఏం చేశాడు? విన్నాడా దాన్ని? వినలేదు. వినకుండా ఏం చేశాడు? వెళ్ళి మన తమ్ముణ్ణి చంపేశాడు.
అనగా పాపానికి తనను తాను అప్పగించుకున్నాడు. అనగా దేవుడు చెప్పిన మాటని కేర్ చేయలేదు, పట్టించుకోలేదు. కేర్లెస్. ఎన్నోసార్లు దేవుడు మనకు కూడా చాలా విషయాలు చెప్తాడు, వాక్యం ద్వారా, లేకపోతే మన సహోదరుల ద్వారా, లేకపోతే వాక్యం చదువుతున్నప్పుడో, లేదో ఇలా మెసేజ్లు వింటున్నప్పుడో, ఇది వద్దు, ఇది చేయకూడదు అని కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో గుర్తు చేస్తాడు. ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పి. కానీ మనం కొన్నిసార్లు కయ్యనులా కేర్లెస్, పట్టించుకోకపోతే పాపం మనల్ని రూల్ చేసే అవకాశం ఉంది. కేర్లెస్ మేనర్లో బ్రతికాడు కయ్యను, పట్టించుకోలేదు దేవుడు చెప్పిన మాటల్ని. తద్వారా ఏమైంది? పాపం చేశాడు, దేవుని చేత శాపం పొందినవాడయ్యాడు. ఇప్పుడు అదే స్టైల్లో ఈ యూదా రాస్తున్న పత్రికలో ఉన్న ఈ అబద్ధ బోధకులు కూడా కయ్యను ఎలాగైతే నడిచారో అలాగే నడుస్తూ ఉన్నారంట. లుక్ ఇన్ టు ద టెక్స్ట్. 11వ వచనం చూడండి, ఏమంటున్నాడు? వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి అనే పదము జనరల్గా కొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ నడక అంటే జస్ట్ ఏదో నడవడం కాదు. నడక అంటే ఇట్ డినోట్స్ దేర్ వే ఆఫ్ లివింగ్. వాళ్ళు జీవించే జీవన విధానాన్ని చూపిస్తూ ఉంది. అందుకే మొదటి వచనంలో దృష్టిలో ఆలోచించప్పుడు మనం బాగా ఫేమస్ కదా ఇది. దృష్టిలో ఆలోచించప్పుడు నడవక పాపల మార్గం నిలవక అపహాసులు కూర్చుండగా. ఒకవేళ దీన్ని మనం లిటరల్గా తీసుకుంటే ఈ లోకంలో మనం ఉండలేం. బస్సులో వెళ్ళే మనం రోడ్డు పైన నడిచేటప్పుడు ఏముంది ఇక్కడ? నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దంటే మనం నడవద్దు రోడ్డు మీద. ఇంకా మెట్రో ట్రైన్లో లేదా బస్సులలో మనం కూర్చోవద్దు, ఆటోలలో. ఎందుకు? అపహాసకులు కూర్చుండు చోటున. నేను ఇలాగే అనుకునేవాను, ఓహో అయితే కూర్చోవద్దు, అయితే నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను వెళ్ళిపోవాలి. నిజం. అందుకే నా ఫ్రెండ్స్ అందరినీ నేను ఐ కిక్ దెమ్ ఆఫ్. ఇప్పుడు నేను అనిపిస్తుంది, వాక్యం సరిగా అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. నడవడం అంటే జీవించే విధానం. కీర్తన 1:1లో అదే. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా పౌలు అదే చెప్తున్నాడు. ఏమని? మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ఏదైతే మంచి పనులు ముందుగా సృష్టించాడో మనం చేయాలని, దాంట్లో మనం నడవాలంటే, అంటే వాటిని మనం చేస్తూ జీవించాలి అన్నమాట. సో నడవడం జీవిత శైలికి గుర్తు. సో ఇక్కడ కయ్యను నడిచిన మార్గంలో వాళ్ళు నడుస్తున్నారంటే, కయ్యను ఎలాగైతే కేర్లెస్గా ఉన్నారో, దేవుడు చెప్పిన మాటని ఎలాగైతే రిజెక్ట్ చేసేసారో, నాకు అవసరం లేదయ్యా, నువ్వు ఎన్నిసార్లనే చెప్పు, నా ఇష్టం నాకుంది, నా జీవితం నాది, నాకు ఇదే ఇష్టం, నేను ఇదే చేస్తా, పాపం వాంచగలగని నన్ను ముంచేయని నేను ఇదే చేస్తా అని వాళ్ళు కూడా అలాగే బ్రతుకుతున్నారు కయ్యనులాగా. నా మాటలు జాగ్రత్తగా వినండి. యూదా పత్రిక చదివేటప్పుడు ఒక ప్రమాదం ఏంటంటే, మనల్ని మనం బయట పెట్టుకొని ఇది అబద్ధ బోధకులకి, ఇది నాకు కాదు అనుకునే ప్రమాదం ఉంది. ప్లీజ్. ఎందుకంటే ఈ అబద్ధ బోధకులో ఉన్న కొన్ని లక్షణాలు నీలో, నాలో, మనలో ఉంటాయి. జాగ్రత్త. సో నేను స్వపరీక్ష చేస్తూ ఈ వాక్యాన్ని చదువుతూ ఈ వాక్యాన్ని విందాం. నేను దేవుడి వాక్యం ఏదైనా చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏదైనా కన్విక్ట్ చేసినప్పుడు, దాన్ని మనం ఎన్నిసార్లు కేర్లెస్ తీసి పారేస్తాం. కొంచెం సేపు కూడా దానికి ఆలోచన ఇవ్వం. లేదు వెంటనే ఇంకో పని, లేకపోతే ఆ యొక్క కన్విక్షన్కి మనం రిపెంట్ అయ్యే ఛాన్స్, లేకపోతే మెడిటేట్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వం. అదే పాపాన్ని అయితే ఎంత చక్కగా మెడిటేట్ చేస్తామో. నా భర్త ఇలా అంటాడా, నా భార్య ఇలా అంటుందా, లేకపోతే మా అత్తమామ ఇలా అంటారా, లేకపోతే నా కొలీగ్ ఇలా అంటాడా. ఫ్రెండ్స్, సంగమా, వెన్ గాడ్ కన్విక్ట్స్ యూ, ఇట్స్ అ బ్లెస్సింగ్. దేవుడు మనల్ని గాయపరుస్తుంటే అది బ్లెస్సింగ్. కాలిన గాయం పైన అక్కడ కొన్నిసార్లు స్పర్శ ఉండదు.
దాన్ని ఏమంటారు? బైబిల్ అయితే వాత వేయబడిన మనస్సాక్షి అని అంటుంది. అంటే దానికి ఆ మనస్సాక్షికి ఏం తాకినా కూడా స్పర్శ ఉండదు, దెబ్బ ఉండదు. మన మనస్సాక్షులు అలా ఉండకూడదు. దేవుడు ఒక మాట చెప్పాడు, కయ్యను దాన్ని రిజెక్ట్ చేశాడు. ఈ అబద్ధ బోధకులు కూడా వాళ్ళతో దేవుడు చెప్పే ఉంటాడు, ఇలా ఉండకూడదు మీరు. కానీ వాళ్ళు కయ్యను నడిచిన మార్గములో నడుస్తూనే ఉన్నారు. అందుకే ఈరోజు మనల్ని మనం ఆలోచించుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా చదివినప్పుడో విన్నప్పుడో లేదా సంఘ సభ్యుల ద్వారా కానీ ఎవరి ద్వారానైనా సరే మనల్ని గద్దించినప్పుడు లేదా సరిచేసినప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉంది? ప్రభా థ్యాంక్ యూ అనుందా? లేకపోతే అబ్బో చెప్పడానికి వచ్చావమ్మా నువ్వు, నీ జీవితం ఎలా ఉంది అనేలాగా చూస్తూ ఉన్నామా? లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. నెంబర్ టూ, రెండవ ఎగ్జాంపుల్, కయ్యను ద కేర్లెస్. కయ్యను పట్టించుకొని కయ్యను. రెండవది బిలాము, స్వార్థపరుడైన బిలాము ద సెల్ఫ్ ఇంటెలిజెంట్ సెల్ఫిష్ గాయ్. అసలు ఎవరి బిలాము? చూడండి, యూదా ఏమంటున్నాడో ఆయనని, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. మన బిలాము గురించి సంఖ్యాకాండము 22 వచనం నుండి 24 వచనం వరకు చూడొచ్చు. ఈయనని ఒక ప్రవక్త లేదా ఒక బోధకుడు అని బైబిల్ పరిచయం చేస్తుంది. ఆయన ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ప్రవచించుమని మోయాబు దేశ రాజు అయిన బాలాకు ప్రేరేపించాడు. ఓకే, ఇటు చూడండి, ఇశ్రాయేలీలందరూ కానాన్ నుంచి ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నారు కానాన్ వెళ్ళడానికి. ఓకే, ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి. వాగ్దానం చేసిన దేశానికి ప్రయాణం చేస్తూ ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ వెళ్తుంటే మధ్యలో మోయాబు దేశం వచ్చింది. వీళ్ళు దాటి వాళ్ళకు ప్రామిస్ చేసిన దేశానికి వెళ్ళాలంటే వీళ్ళని గెలవాలి. సో వీళ్ళని గెలవాలంటే ఈ మోయాబు దేశపు రాజు ఇశ్రాయేలు సైన్యాన్ని చూసి భయపడిపోయాడు. ఒరే వీళ్ళెవర్రా, ఇన్ని లక్షల మంది ఉన్నారు, మిడతల దండులా ఉన్నాడు అని అంటారు. వీళ్ళని ఓడించాలంటే ఎలాగా? వీళ్ళని ఒక ప్రవక్తని పిలిపించి వీళ్ళని శపిద్దాం. వీళ్ళని శపిస్తే వీళ్ళు ఓడిపోతారు, అలాగే మేము గెలుస్తాం. మోయాబులని ఆశీర్వదించాలి, మోయాబీయులను ఆశీర్వదించాలి, ఇశ్రాయేలీలని శపించాలి. కాబట్టి ఒక ప్రవక్తను పిలుద్దాం. మోయాబు రాజు బాలాకు పిలిచాడు బిలాముని, శపించు, ఉన్నారుగా ఇశ్రాయేలు, శపించు. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా మరి ఏంటి నీ ప్లాన్ ఏంటి? ప్రవక్త కదా. వద్దు, వాళ్ళు నా ప్రజలు. ఓకే వెళ్ళి చెప్పాడు బాలాకు, నాయనా ఈ మీ మోయాబీలు మీకు సల్లా ఉండా, మీరు ఇక్కడ వీళ్ళు ఇశ్రాయేలీలు దేవుని ప్రజలంట, దేవుడు శపించనంట, వాళ్ళని ఆశీర్వదిస్తాడంట, నేను శపించను. బాలాకు చాలా తెలివిగా కొంచెం హయ్యర్ అఫీషియల్స్ని ప్లస్ కొంచెం డబ్బు గిఫ్ట్, నీకు మంచి ఆఫర్ అన్నమాట, ఆఫర్ని ఇస్తాను దయచేసి శపించు అని అంటే, ఓకే ఒక్క నిమిషం ఇంకొకసారి అడుగుతా. వెళ్ళి పొద్దున్న లేచి వెళ్ళి బయలుదేరాడు, వాళ్ళతో వెళ్ళాడు. 2 పేతురు 2వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలు చూస్తే, సేమ్ 2 పేతురు 2వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలు చూస్తే, తినని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము ఏ బిలాము అయితే వాళ్ళని శపించాలని వెళ్ళాడో దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడను. వెళ్తూ ఉన్నప్పుడు గద్దించాడు దేవుడు. ఎలాగా? ఎట్లనగా నోరు లేని గార్ధబొము అంటే గాడిద మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. వెళ్తున్నాడు గాడిద మీద, వచ్చాడు దేవదూత కత్తి పట్టుకొని, ముందుకెళ్ళు. గాడిద మనిషిలాగా మాట్లాడేసింది మానవ స్వరంతో.
అయినా సరే మనోడికి ఎందుకో ఆ బహుమానం, ఆ బ్లెస్సింగ్, ఫుల్ ప్రైజ్ ఇచ్చేస్తాడంట నాకు. వెళ్ళాడు. మోయాబు రాజైన మోయాబీయుడైన ఈ బాలాకు 3 కొండలపైనకి ఎక్కిస్తాడు. నేను మీకు కథని జస్ట్ పెద్ద ఆ స్టోరీని అంతటిని కథలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. 3 కొండలపైకి తీసుకెళ్తాడు. నెంబర్ 1 ఫస్ట్ హిల్, శపించు. దేవుని అడుగుతాడు, లేదు నేను బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఓ అయితే ప్లేస్ మార్చేద్దాం, 2వ హిల్, 2వ కొండ ఎక్కుదాం, శపించు. దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు. 3వ కొండ. నిజమైన స్వార్థము లేనివాడైతే మొదటిసారి దేవుడు చెప్పినప్పుడే గమనించాలి. రైట్? గాడిద మాట్లాడినప్పుడే గమనించాలి. సరే పోనీ, నీకు నాకు పెద్ద, ఆయనకి మనకి పెద్ద తేడా లేదు. చాలాసార్లు మనం కూడా అలాగే చేస్తాం కదా. ఆ మొదటి కొండపైనైనా కనీసం చెప్పినప్పుడైనా గుర్తించాలి కదా. కనీసం 2వ కొండపైన చెప్పినప్పుడు కూడా శపిద్దామన్న నోరు కనీసం డైరెక్ట్గా ఆశీర్వాదాలు పలుకుతుంది ఇశ్రాయేలుకి. 3వసారి ఇశ్రాయేలుకి మరలా 3వసారి ఆశీర్వాదం. బాలాకుకి కోపం వచ్చింది, కింగ్కి. ఒరే బాబు, నువ్వు వెళ్ళిపో, శపిద్దామని నిన్ను తీసుకొని వస్తే నువ్వు 3 సార్లు వాళ్ళని ఆశీర్వదించావు. మనం ఎన్నిసార్లు ఇలా దేవుడు చెప్పిన మాటలని చేయకుండా ఉంటాం? ఒకటి చెప్తాడు, మనమేమో లేదు నాకు ఇలా వెళ్తే ఎక్కువ, ఇలా ఎక్కువ వెళ్తే ప్రైజ్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, ఇలా వెళ్తే ఎక్కువ లాభాలు వస్తాయి, నువ్వు చెప్పిన మాటలు నాకెందుకు ప్రభువా? మరి ఆఖరికి బిలాము పరిస్థితి ఏమైంది? మోషే తన క్యాంపునంతటిని వేసుకొని సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనంలో మోయాబీల పైన దండెత్తినప్పుడు ఏం జరిగింది? 31:8 సంఖ్యాకాండం. చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఎవిని, రెకేమును, సూరును, హూరును, రెబాను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. దేవుడు చెప్పాడు, వెళ్ళొద్దు. నాకు అర్థం కాదు ఏంటంటే, సరే 3 సార్లు శపించాల్సిన నోరు ఆశీర్వదించింది. బిలాము అప్పటికైనా ప్రభువా నన్ను క్షమించు అని తిరిగి వస్తాడేమో, వచ్చి ఇశ్రాయేలీల క్యాంపులో కలుస్తాడేమో అని నేను అనుకుంటా. కానీ వెళ్ళి ఎక్కడున్నాడు? శత్రు సైన్యములో ఉన్నాడు. శత్రు క్యాంపులో ఉంటే మోసే వాళ్ళు వచ్చేసి వీళ్ళని చంపారు. మన పాయింట్ ఇక్కడ, బిలాము లాగే ఈ అబద్ధ ప్రవక్తలు లేదా ఈ అబద్ధ బోధకులు ఉన్నారంట. బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పుడు త్రోవలో వీళ్ళు ఏం చేస్తున్నారు? పరిగెడుతూ ఉన్నారు. వి వాంట్ గిఫ్ట్, వి వాంట్ మనీ. అబద్ధ బోధకులు ఈ రోజుల్లో వాళ్ళ ఆశ అది కాదా? పేరుకు మాత్రం మీరు విత్తండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అన్నా కూడా ఇండైరెక్ట్గా వాళ్ళ ఆశ, మాకు ఇవ్వండి, మా పరిచర్యకి ఇవ్వండి, మేము బిల్డింగులు కట్టాలి, పెద్ద బిల్డింగులు కట్టాలి, పెద్ద బిల్డింగులు కట్టాలి. సెల్ఫిష్నెస్. మనం పెద్ద వాళ్ళకంటే మనం కూడా ఏమి తక్కువ తినలేదండి. హమ్ కిసీ సే కమ్ నహీ హై. బిలాము లాగా మనం కూడా తప్పుడు త్రోవల్లో పరిగెడుతున్నాం. బహుశా డబ్బు కోసం కాకపోవచ్చు, కానీ స్వార్థంతో నిండిన నేనే గెలవాలి, నా మాటే నెగ్గాలి, నేనే నాదే అని నీకు నాకు స్వార్థం, సెల్ఫిష్నెస్ ఉంటే ఖచ్చితంగా నువ్వు నేను బిలాముతో ఏకమై ఉన్నాం. తమ కోసమే ఆలోచిస్తూ, నాకు, నేను, నాది, నా ఆస్తి, నా పిల్లలు, నా ఉద్యోగం, నా ప్రపంచం. జాగ్రత్త చర్చ్. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో పౌలు ఏడుస్తూ ఉన్నాడు. ఏమని? అందరూ ఆ మాట చదువుదామా? 2:21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు.
దానికంటే ముందు యాక్చువల్లీ తిమోతి గురించి సెల్ఫ్లెస్ గాయగా తిమోతిని ఫిలిప్పి సంఘానికి పరిచయం చేసి అక్కడ చెప్తూ ఉన్నాడు. చెప్పిన తర్వాత ఈ మాట అంటున్నాడు, అందరూ సొంత కార్యములు, ఎవ్రీవన్ ప్లీజ్ ఆ సెల్ఫిష్నెస్ని వదిలేయండి, ఆ స్వార్థపూరితమైన జీవితాన్ని వదిలేయండి. నీ కోసమే కాదు, ఇతరుల కోసం మనం బ్రతుకుదాం. మూడవ వ్యక్తి ఎవరండి? కోరాహు. ఆయనకి నేను ఇచ్చిన టైటిల్ తిరుగుబాటుదారుడైన కోరాహు. కోరా ద రెబిలియస్. ఈయనేం చేశాడు? మనకందరికీ తెలుసు, సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఏం జరిగిందో. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి 3 వచనాలు అక్కడ ఒకసారి చదువుదామా? నేను చదువుతున్నాను, వినండి. లేవీకి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్హారు కుమారుడు నాకు కోరాహు ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులను విరోధముగా పోగుపడి, మోషే అహరోనుతో అంటున్నారు అన్నమాట, ఏమని? మీతో మాకింక పని లేదు, ఈ సర్వ సమాజములో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘం అనగా సమాజం మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు? ఈ యొక్క కోరాహు దేవుడు ఇచ్చిన అథారిటీ, మోషే అహరోనులు ఐగుప్తు నుంచి బయటికి కానాను తీసుకొని రావడానికి దేవుడు ఇచ్చిన అథారిటీ, వాళ్లకు ఎదురుగా లేచి, ఏంటి మీరు ఒక్కరే పరిశుద్ధులు అనుకుంటున్నారా? అందరూ పరిశుద్ధులే. దేవుడు ఏం చెప్పాడు? నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో బయటకు వచ్చినప్పుడు, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పును. దేవుడు చెప్పిన మాటలు అవి. ఇశ్రాయేల్ అందరినీ పిలిచి, యు ఆల్ ఆర్ ప్రీస్ట్హుడ్స్ టు మీ, యు ఆల్ ఆర్ ప్రీస్ట్ టు మీ, మీరందరూ నాకు యాజకులు అని చెప్పిన మాట, మీరందరూ పరిశుద్ధమైన జనం అని చెప్పిన మాటని బహుశా కోరాహు అర్థం ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుని దేవుడిచ్చిన అథారిటీ అయిన మోషే అహరోనులను ఎదిరించి, మీరెందుకు బాగా హెచ్చించుకుంటున్నారు, మీకెందుకు అథారిటీ, మనం అందరం పరిశుద్ధ జనం కదా, దేవుడు మన మధ్యలో ఉన్నాడు కదా, అవసరం లేదు మీరు అని చెప్పి 250 మందిని ఎగేశాడు. వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులుగా తయారు చేశాడు. మోసే వద్దు అట్లా చేయొద్దు అది ఇది అన్నాడు. తర్వాత మోసే పిలిచాడు, ఒక టెస్ట్ పెడదామన్నాడు. టెస్ట్లో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. అథారిటీ, నేను దేవుడిచ్చిన అథారిటీ మోషే అహరోనులకే అని అందరికీ పబ్లిక్గా ఇశ్రాయేలు జనాంగం అంతటికి ప్రూవ్ చేశాడు. ప్రూవ్ చేసిన తర్వాత కోరాహుకి ఏం జరిగింది? సంఖ్యాకాండం 16వ అధ్యాయం, అదే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 32-33 వచనాల్లో వాళ్ళకి ఏం జరిగింది? కోరాహుకి భూమి తన నోరు తెరిచి వారి కుటుంబం అనగా 250 ప్లస్ కోరాహు, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను, వారి సమాజంలో ఉండకుండా నశించిరి. వారు చేసిన తిరుగుబాటుకు దేవుడు వారిని శిక్షించాడు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన అథారిటీని, వాళ్ళకు పైగా ఇచ్చిన అథారిటీని వాళ్ళు తిరస్కరించారు. మై ఫ్రెండ్స్, దేవుడు నీకు సంఘంలో లేకపోతే, నీ యొక్క వర్క్ ప్లేస్లో లేకపోతే, నువ్వు ఉంటున్న ఎక్కడైనా సరే, నీ పైన అథారిటీతో, మన పైన అథారిటీతో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం. ఒకవేళ నువ్వు స్కూల్లో ఉంటే నీ టీచర్స్, కాలేజ్లో ఉంటే నీ ప్రొఫెసర్స్, నీ అథారిటీస్తో నేను ఎలా మెదులుతున్నాం. మనకు మొదటి తిమోతి 2వ అధ్యాయం అలాగే సామెతల్లో చెప్తాడు కదా, దేవుడు వాళ్ళని అధికారులుగా ఉంచాడు కదా, మరి నేను ఎలాగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నాం? తిరుగుబాటుదారులా ఉంటున్నామా?
సంఘంలో ఆలోచిద్దాం. 11వ వచనంలో 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన తర్వాత పాత నిబంధనలో కోరాహు, బిలాము, కయ్యేను 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన తర్వాత 12, 13 వచనాల్లో ప్రస్తుతానికి వాళ్ళని అన్వయింపిస్తున్నాడు. ఇక్కడ 12, 13 వచనాల్లో అబద్ధ బోధకులకు అన్వయిస్తూ ఉన్నాడు. ఏమని? వీరు 12, 13 వచనాల్లో వీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ దొంగ బోధకులు, అబద్ధ విశ్వాసులు, అబద్ధ ప్రజలు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలులుగాను, మార్గము తప్పి తిరిగి చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. యూదా తనకు తెలిసిన అద్భుతమైన పోయిటరీని అంతటిని ఇక్కడ రాశాడు. ఒక థియాలజీని ఏమంటాడంటే ఈ యొక్క 12, 13 వచనాల్లో అద్భుతమైన పోయిటరీ అంట. వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎనీథింగ్ అని అంటున్నాడు. అఫ్ కోర్స్ పరమగీతముల కంటే ఏది ఉండదులేదు ద బెస్ట్, బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అంటున్నాడు. ఇక్కడ యూదా ఎన్ని పిక్చర్స్, ఎన్ని ఇమేజెస్, ఎన్ని రకాలుగా వారిని పోలుస్తున్నాడు చూడండి. తెలుగులో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎందుకంటే అన్ని చోట్ల కామా పెట్టారు. కాకపోతే గ్రీకులో అవన్నీ ఒక గ్రూప్ అన్నమాట. సో మీరు కష్టపడకుండా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 6 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, 6 ఇమేజెస్, 6 పిక్చర్స్. నెంబర్ 1, అబద్ధ బోధకుల్ని యూదా ఏమంటున్నాడంటే నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. అది నెంబర్ 1. నెంబర్ 1 వాళ్ళు దొంగ మెట్టలు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? ఓకే, ఫెలోషిప్ చేస్తున్నారు. ఇంకా కొంచెం ఫెలోషిప్పే కాదు, ఇంకా కొంచెం ఎక్కువ చేస్తున్నారు. యాక్చువల్లీ ఫెలోషిప్ మీల్ చేస్తున్నారు వాళ్ళు. సుభోజనము, మంచి భోజనము, మంచి భోజనం, ఫెలోషిప్ మీల్స్ ఈ అబద్ధ బోధకులు వచ్చేసి చేసేస్తున్నారంట. అందుకే వాళ్ళని ఏమంటున్నాడంటే మెట్టలు, దొంగ మెట్టలు. అంటే సముద్రంలో కొన్ని రాళ్ళలాగా ఉంటాయి, ఐస్బర్గ్స్ లాగా. మనకి పైనుంచి చూస్తే ఇంతేనేమో అనుకుంటాం, కొంచెమే, కానీ దాని లోపల ఇంకెంతో ఉంటుంది. అది రాయి చాలా పెద్దది. పడవలు చాలాసార్లు ఏమనుకుంటారంటే కట్టు కొట్టేద్దాం, మనం బైకులు స్కూట్లు కదా, స్కూటీలా కట్టు కొట్టేద్దాం దాని పక్క నుంచి అనుకుంటారు. ఏటో రైటో లెఫ్టో. టైటానిక్ అలాగే అయిపోయింది. అవును, అది చెప్దాం అనుకున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. ఐస్బర్గ్ అట్లనే అయింది. కట్టు కొట్టేద్దామనే లోపు ఆ పడవ ఎడ్జ్ తాకి, ఆ నీటిలో ఉన్నదానికి రాయి తాకి పడవ కొన్నిసార్లు పేలిపోయి లేదా పగిలిపోయి చనిపోతారు. సో వీళ్ళు పైకి మాత్రం మంచి వాళ్ళలాగా కనబడుతున్నారు. అందుకే ఫెలోషిప్ మీల్లో కూడా వీళ్ళకి ఎంట్రీ వచ్చేసింది. అంటే నాకు తెలిసి ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు మన చర్చ్ భాషలో చెప్పాలంటే, వాళ్ళకి చర్చ్ మెంబర్షిప్ క్లాసులు అయిపోయినాయి, టెస్ట్ మనీ చెప్పారు, మెంబర్స్గా ఫార్మేషన్ చేశారు, ఫెలోషిప్ మీల్స్ దీంట్లో కూడా అయిపోయారు. గుర్తుపట్టనంతగా నటించేస్తున్నారన్నమాట వీళ్ళు అబద్ధ బోధకులు. అందుకే కొన్నిసార్లు లీడర్షిప్ మళ్ళీ మీకు చెప్తారు, మాట్లాడండి, దయచేసి మాట్లాడండి, టెస్ట్ మనీస్ అడగండి, ప్రాస్పెక్టివ్ మెంబర్స్తో కలవండి, మాట్లాడండి, మెంబర్స్తో రెగ్యులర్గా ఫెలోషిప్ చేయండి. దాని ద్వారా వాళ్ళు నిజంగా తిరిగి జన్మించారా లేదా జస్ట్ నమ్మాను, విశ్వసించాను, ఎక్స్పీరియన్స్ ఇదేనా? ఫెలోషిప్ మీల్స్లో వీళ్ళు పాలు పంచేసుకొని చక్కగా తినేస్తున్నారు. యాక్చువల్లీ భోజనం, లవ్ ఫీస్ట్, సుభోజనం,
ఆ యొక్క కాన్సెప్ట్ మనం 1 కొరింథీ 11వ అధ్యాయంలో చూస్తాం. మనం లార్డ్ సప్పర్కి ఎక్కువ చదువుతూ ఉంటాం కదా. ఆ లార్డ్ సప్పర్లో ఒక్క చిన్న పని చేద్దామా? 1 కొరింథీ అందరం ఒకసారి చేద్దామా? 11వ అధ్యాయము 17 నుండి 26 వచనాల వరకు, 17 నుండి 26 వచనాల వరకు, అలాగే 33. ఓకే, ఎన్నిసార్లు భోజనము అని కనబడుతుంది లార్డ్ సప్పర్ కాంటెక్స్ట్లో? భోజనము అని కనబడుతుంది. 17 నుండి 22 వరకు చూడండి, 17 నుండి 26 వరకు చూడండి, అలాగే 33, 34 చూడండి. భోజనం అనేది మీకు ఎన్నిసార్లు కనబడుతుంది? అలాగే అన్నపానములు, భోజనము. నాకు తెలిసి నేను టైం తీసుకుంటున్నాను. ఎన్నిసార్లు? వెరీ గుడ్, 5 times. భోజనము అనే పదం 5 సార్లు, అన్నపానములు అనేది 1 సారి. సో మొత్తం 6 సార్లు. సో వీళ్ళు లార్డ్ సప్పర్, ఓకే, బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్, రొట్టె ద్రాక్షరసం అనే తీసుకునే టైంలో వీళ్ళు ఆదిమ సంఘం చేసే ఫెలోషిప్ మీల్, భోజనములో వీళ్ళు వచ్చేసారు మెల్లగా. ఈ దొంగ బతుకులు వచ్చేసి చక్కగా వాళ్ళతో దొంగ మెట్టలుగా ఉండి, పైకి మాత్రం బాగా ఉండి, లోపల ప్రమాదకరమైన పరిస్థితులు వేసుకొని వీళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకే వాళ్ళకి అసలు కించిత్తు పాపం, గిల్ట్ ఫీలింగ్ కూడా లేదంట. ఎలా చేస్తున్నారంట భోజనం? సుభోజనం, నిర్భయంగా, భయం లేకుండా చక్కగా తినేస్తున్నారంట. రెండవది యూదా చూడండి, తమ్మును తాము ఇంకొకసారి నిర్భయముగా పోషించుకుంటున్నారు. పోషించుకోవడం అనే పదం ఇక్కడ గ్రీకులో మనం చూసినట్లయితే పోయిమనెో, అంటే కాపరికి ఉపయోగించే పదం. కాపరి పోషిస్తాడు. గొర్రెల కాపరులు అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది సంఘములో పాస్టర్, కాపరి. పాత నిబంధనలో దావీదును రాజు, ఆయన కాపరి, అలా ఆ 2 కింగ్ అండ్ షెపర్డ్ అనే కాన్సెప్ట్ని మనం ఎహెచ్కేలో 34వ అధ్యాయం 23-24 వచనంలో చూస్తాం. వాటిని మేపిటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడునయుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. అనగా ఈ దావీదు రాజు మాత్రమే కాదు, కాపరి కూడా, కింగ్ అండ్ షెపర్డ్. సో ఆ కాన్సెప్ట్నే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో తీసుకొని, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన మెస్సియా కదా, రాజు కదా, అంతే కదా, ఆయన నేను కాపరిని కూడా అని అంటున్నాడు. అలా చక్కగా మేపాల్సిన కాపరులు, మంచిగా ఇతరులను చూసుకోవాల్సిన ఈ గొర్రెల కాపరులు లేదా కింగ్ షెపర్డ్స్, అథారిటీ కలిగిన షెపర్డ్స్, కాపరులు ఏం చేస్తున్నారంట? తమ్మును తాము పోషించుకుంటున్నారు. తమ్మును తాము పోషించుకుంటాం మంచిదే కదా. కాదు. వీళ్ళు ఇక్కడ సెల్ఫిష్నెస్తో తమ్మును తాము అని ఎంఫసిస్ చేసి చదవాలన్నమాట. కాపరులు ఏం చేయాలి? ఫస్ట్ ఇతరులను పోషించాలి. కానీ ఈ కాపరులు, ఈ అబద్ధ బతుకులు ఏం చేస్తున్నారు? తమ్మును తాము పోషించుకుంటున్నారు. అందుకే హెచ్కేల్ 34వ అధ్యాయంలో దేవుడు ఇటువంటి దొంగ కాపరులను తిడతాడు. ఏమని? నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను గురించి ఈ మాట ప్రవచించము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదన ఏమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. మీరు కొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను మేపరు.
బలహీనమైన వాటిని బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయము పడిన వాటిని కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పుపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేక అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీద ఎత్తైన ప్రతి కొండ మీద తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందట చెదిరిపోయినను, వాటిని గురించి విచారించువాడు ఒక్కడును లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, కానీ ఏం చేస్తున్నారు? తమ కడుపులను మాత్రమే నింపుకుందరు, కానీ గొర్రెలను మేపరు. ఇదిగో ఎగ్జాక్ట్గా అక్కడ ఎలా జరుగుతుందో యెహెజ్కేలు 34 అలాగే జరుగుతుంది కదా. ఇతరులను పోషించాల్సిన ఈ కాపరులు అబద్ధ బోధకులు కాబట్టి, నిజమైన భారము లేదు కాబట్టి, వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళు ఆలోచించుకుంటూ నిర్భయముగా తమను తాము పోషించుకుంటున్నారు. యూదా వాళ్ళని అలాగ పోలుస్తూ ఉన్నాడు. అంతేకాదు, మూడవ విషయం యూదా ఏమని పోలుస్తున్నాడు ఇక్కడ? గాలి చేత అటు ఇటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములు. యాక్చువల్లీ నేను ఎక్కువ వచనాలు చూపించట్లేదు, కానీ మేఘములు దేవుడి సన్నిధికి గుర్తు. జనరల్గా పాత నిబంధన మనం చూస్తే నిర్గమకాండం చూసినా, లేకపోతే లూకా సువార్త 9వ అధ్యాయంలో రూపాంతర కొండపైన మేఘములు కమ్మెను ఆయనకు. సో మనం మేఘములు అనేది బైబిల్లో జనరల్గా దేవుడి సన్నిధికి గుర్తుగా మనం చూస్తాం. కానీ వీళ్ళను కూడా అలాగే పోలుస్తున్నాడు, కానీ దాని ముందు ఇంకొక వర్డ్ యాడ్ చేశాడు. ఏంటది? నిర్జల. ప్లస్ జల. నీళ్ళు లేవు. మేఘాలు ఏం చేస్తాయి? జనరల్గా వర్షాన్ని ఇస్తాయి. కానీ ఈ దొంగ బోధకులు ఏం చేస్తున్నారు? మేఘాలాగా కనబడుతున్నారు, కానీ నీళ్ళు లేవు. యేసుక్రీస్తు ఎలాగైతే నా దగ్గరికి రండి నేను మీ దాహమును తీరుస్తాను అని చెప్పినాడో, దానికి కంప్లీట్గా ఆపోజిట్ వీళ్ళకి నీళ్ళు లేవు. కాబట్టి వీళ్ళలో సువార్త లేదా జీవం అనే వాటర్, లేకపోతే సువార్త అనే వాటర్, యాలిగోరికల్, ఇవి లేవు. కానీ వీళ్ళు మేఘాల్లాగా కనబడుతూ ఉన్నారు. నాలుగవ ఉదాహరణ చూడండి. కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లలా ఉన్నారంట. జనరల్గా చెట్లు మనం నాటిన తర్వాత ఏం ఆశిస్తాం? ఫలాలు ఆశిస్తాం. కానీ వీళ్ళలో ఏమున్నాయి? కాయలు రాలి ఫలములు లేక. ఫలములు లేవు, కానీ వాళ్ళు కనబడడం మాత్రం చక్కగా చెట్లలాగా కనబడుతూ ఉన్నారు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీరు ఏం చెప్తున్నారో కాదు, మీరు ఏం చేశారో కాదు, మీ ఫలాలేంటి? ఫలమును బట్టి చెట్టు, అంతేగాని చెట్టును బట్టి ఫలం కాదు. ఫలములు లేవు. నిజంగా మనం తిరిగి జన్మిస్తే ఆత్మ ఫలములు మనలో ఉంటాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనంలో ఆత్మ ఫలములో ఉన్న 9 తొనలు, ఫలములు కాదు, ఆత్మ ఫలము సింగులర్. ఇక్కడ వీళ్ళలో ఏమీ లేవు. ఫస్ట్ టైం వాళ్ళలో నీరు లేదు, నిర్జలమైన మేఘములు, కానీ పేరుకు మాత్రం షో ఆఫ్, హే గాడ్ మాతో ఉన్నాడు, సి ప్రజెన్స్, మేఘం అట్లా కనబడుతున్నారు. కానీ ఇక్కడ ఫలము చెట్లలాగా ఉన్నారు, కానీ ఫలాలు లేవు. అసలు ఫలాలు లేవు కాదు, ఇక్కడ చూడ ఏముందో, 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడను. అబద్ధ బోధకుల గురించి 5వ మాట అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. తన అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను. ప్రచండమైన అలలు, నెగిటివ్ కనటేషన్. యాక్చువల్లీ ప్రచండమైన అలలు, పాడు చేసేవి, బీభత్సం సృష్టించేవి, నాశనం చేసే ప్రచండమైన అలలుగా ఈ అబద్ధ బోధకులను యూదా చెప్తూ ఉన్నాడు. తమ అవమానమును నురుగు వెళ్ళ గ్రక్కువారై. థియాలజియన్స్ ఏమంటారంటే ఇక్కడ బహుశా యూదా యెషయా 57వ అధ్యాయము 20వ వచనాన్ని ఉటంకిస్తున్నాడేమో అని అంటారు. యెషయా 57:20 ఏం చెప్తుంది?
అందరం కలిసి ఒకసారి చదువుదామా? భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. ఎలాగైతే భక్తిహీనులు అలా ఒక సముద్రంలాగా ఉండి ఆ నీళ్లు ఆ లోపల ఉన్న బురదను మైలను ఎలాగైతే అలల ద్వారా బయటికి వేస్తుందో, ఈ అబద్ధ బోధకులు కూడా తమ అవమానమును అనగా తమ ఇంతకుముందు మనం వచనాల్లో చూసాం, సెక్షువల్ ఇమోరాలిటీ అండ్ అథారిటీని రిజెక్ట్ చేయడము, ఇటువంటి అవమానకరమైన నురుగును వాళ్ళు వ్రెల్లగక్కుతున్నారు, బయటికి తీసుకొని వస్తూ ఉన్నారు. 6వ ఇమేజ్ ఇక్కడ మనం చూసేది, వాళ్ళు ఎలా ఉన్నారంట, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. బైబిల్లో చుక్కలు చాలా పాజిటివ్ కనెటేషన్. యాక్చువల్లీ యేసుక్రీస్తు ఎక్కడున్నాడో ఒక చుక్క దారి చూపింది. ఇక్కడ దానియేలు 12వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఎలా ఉంటారు, నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. తిప్పేవాళ్ళు, అనేకులను తిప్పేవాళ్ళు నక్షత్రాలాగా ఉంటారు. కానీ వీళ్ళు తిప్పడం కాదు, అందరినీ దారి తిప్పి తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళతో. ఫైనల్గా కంక్లూజన్ వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి యూదా, వారి కోసం ఏది దాచబడి ఉందంట, గాఢంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉంది. ఈ గాఢంధకారం అనే పదమే 6వ వచనములో కటిక చీకటి అని ఉంది కదా. 6వ వచనంలో చూసారా, కటిక చీకటి భద్రము చేయబడి ఉంది అని చూసారా. ఆ రెండు సేమ్ పదాలు యూదా మరలా రిపీట్ చేస్తున్నాడు. వాళ్ళకు దేవుడు ఏం భద్రపరిచి ఉంచాడో, భద్రము చేయబడి ఉండడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థీమ్స్ ఆఫ్ యూదా పత్రికను అర్థం చేసుకోవాలంటే భద్రము అనే పదం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మొదటి వచనంలో భద్రం చూసామా, కెప్ట్ ఫర్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు కొరకు మనం భద్రం చేయబడి ఉన్నాం, నెంబర్ 1. అండ్ అంతేకాదు 21-24 వచనంలో క్రీస్తు ప్రేమలో నిన్ను నువ్వు భద్రపరుచుకో. చూసారా, 21వ వచనంలో భద్రపరుచుకో లేదా కాపాడుకో, ఇంగ్లీష్లో కీప్ అని ఉంది, కాకపోతే తెలుగులో డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేశారు. 21-24 వచనంలో తొట్టిల్లకుండా నిన్ను నువ్వు కాపాడుకో. 6-13 వచనాల్లో మరొకసారి భద్రం అనే పదం మనం చూస్తాం. భద్రం అంటే ఈ డాట్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తే యూదా పత్రిక మనకేం చెప్తుందంటే, ఎలాగైతే నిజమైన విశ్వాసులు నిత్యత్వం కోసం భద్రపరచబడి ఉంటారో, అలాగే దేవుణ్ణి విడిచి తిరిగే అవిశ్వాసులు లేదా అబద్ధ బోధకులు నిత్య నరకం కోసం లేదా నిత్య నాశనం కోసం కూడా భద్రపరచబడి ఉంటారు. ఇదే యూదా పత్రిక యొక్క సమ్మరీ, 1 లైన్లో థీమ్. నిజమైన విశ్వాసులు క్రీస్తులో ఎలాగైతే భద్రపరచబడి ఉంటారో, అబద్ధ విశ్వాసులు లేదా అబద్ధమైన వారు, తిరిగి జన్మించిన వారు నిత్య నాశనం కోసం భద్రపరచబడి ఉంటారు. సో అజయ్ 13, 12, 13 వచనాలు మాకు అర్థమైనాయి. 6 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, 6 ఇమేజెస్ ఇచ్చాడు. ఇది నాకేంటి మనకేంటి జనరల్గా మన క్వశ్చన్ అదే కదా, నాకేంటి? నీకు నాకేంటంటే, మనము దొంగ మెట్టలుగా ఉండకూడదు, నిర్జల మేఘములుగా ఉండకూడదు, కాయలు లేకుండా లేదా ఫలములు లేకుండా మనం ఉండకూడదు, అవమానమును నురుగు దాన్ని వ్రెల్లగక్కే అది మనం అలా ఉండకూడదు, అలలుగా ఉండకూడదు, దారి తప్పి తిరిగే చుక్కల్లా మనం ఉండకూడదు. ఫలాన్ని ఇవ్వాలి, ఇతరులకు మంచిని పంచే లేదా వాక్యాన్ని పంచే, వాక్యం అనే నిత్య జీవాన్ని పంచే మేఘములుగా మనం ఉండాలి, ఫలములు ఫలించే క్రైస్తవ విశ్వాసులుగా ఉండాలి. అంతేకాదు చెడును మనలో దాచుకొని అవమానమును నురుగును గ్రక్కే అలల్లాగా మనం ఉండకూడదు, కానీ ఆ చెడును మనం తీసివేసి మంచితనాన్ని ఇచ్చే లేదా దేవుని
మంచి క్రియలను మనం క్రియల్లో చూపించే వాళ్ళగా మనం ఉండాలి. ఆల్ రైట్, రెండవ భాగంలోకి వచ్చేసాం మన సర్మన్లో. 14, 16 వచనాలు. 14, 16 వచనాలు. 14, 15 వచనంలో మనం ఒకటిసారి చూస్తే, తన కాంటెంపరీ అనగా మొదటి శతాబ్దంలో ఉన్న ఒక ఫేమస్ రైటింగ్ అయిన పుస్తకాన్ని తీసుకొని దాంట్లో నుంచి ఒక ఇలిస్ట్రేషన్, ఒక ఉదాహరణ ఇస్తూ ఉన్నాడు. సో స్పెషల్గా మనం ఇలిస్ట్రేషన్ ఏమీ అవసరం లేదు, ఈ ఇలిస్ట్రేషన్ చాలన్నమాట. లాస్ట్ సర్మన్లో మన ఇలిస్ట్రేషన్ ఎవరు గుర్తున్నారా ఎవరికైనా? లాస్ట్లో మనం ఒక వ్యక్తి గురించి గమనించాం. మన సంఘంలో కూడా ఒకరికి పేరుందని నేను అన్నాను. ఓకే, మిఖాయేలు దూత గురించి మనం ఆలోచించాం. ఇప్పుడు ఇక్కడ హానోకు గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. హానోకు లాగా ఉండండి, అబద్ధ బోధకుల్లాగా కాదు. ఈ హానోకు ఎవరు? 14, 15 వచనాలు చూడండి. ఈ హానోకు ఎవరు? ఆదాము మొదలుకొని ఎన్నోవాడు? 7వ వాడు. అవునా? అంతేనా? ఆదాము మొదలుకొని 7వ వాడేనా? చాలామంది ఉన్నారు కదా మధ్యలో. షేము, ఆము, యాపేతు, ఇలా అంతేనా? జీనియాలజీస్ మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. వంశావళులు, అమ్మో ఈ వద్దురా నాయన. మొదటి దినవృత్తాంతములు 3 అధ్యాయాలు నాకు వద్దు, 6 అధ్యాయాలు అసలే వద్దు. ఎందుకంటే ఈ పేర్లు ఆయన కానీ వద్దు నాకు. కానీ వంశావళిలో కూడా అద్భుతమైన విషయాలు ఉంటాయి. చూడండి, మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయం 3వ వచనం. 7వ వాడు, ఎగ్జాక్ట్గా 7వ వాడే. మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆది కాండం తర్వాత, యూదా పత్రిక తర్వాత హానోకు కనిపించేది మీకు ఇక్కడే, ఇంకెక్కడ కనిపించడు. ఓకే, చూడండి, అక్కడ లెక్క పెట్టండి మీరు ఒకసారి. ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలలేలు, ఎరేదు. ఎన్ని? 7. ఇదే ఆది కాండం 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఓకే, ఆది కాండం 5వ అధ్యాయం 3, అలాగే 6, 9, 12, 15, 18, 21 వచనాలు చూస్తే అక్కడ మనకి ఆ 7 పెద్దలు, ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళు అన్నమాట వాళ్ళు. ఓకే, 7వ వాడు అసలు ఏం చేశాడు హానోకు? హానోకున్న స్పెషాలిటీ ఏంటి? చనిపోలేదు, బ్రతికుండగానే దేవునితో నడుస్తూ వెళ్ళిపోయి, ఎక్కడున్నా పరలోకం, ప్రభా నీతోనే ఉంటా, అట్లున్నాడంట హానోకు. చూడండి, 5వ అధ్యాయం 21, 24 వచనాలు. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హానోకు దినములన్నిటి 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయిన, అంతే. పుట్టాడు అని ఉంది, చచ్చిపోయాడని అయితే లేదు. డిఓబి ఉంది, డిఓడి లేదు. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంది. ఇప్పుడు ఆయనతో, హానోకుతో యూదా ఈ అబద్ధ ప్రవక్తలను కంపేర్ చేస్తున్నాడు. చూడండి, అంటే ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా ఎవరిని గురించి? వీరిని గురించి. ఈ వీరెవరు? మళ్ళీ చదవాలన్నమాట. కాంటెక్స్ట్ చదవాలి మళ్ళీ, కాంటెక్స్ట్లో అటు ఇటు వెళ్ళొద్దు. మళ్ళీ ఆ కాంటెక్స్ట్లో అబద్ధ బోధకులను గురించి ప్రవచించాను. ఏమని? ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుకున్నాను, వారిలో భక్తిహీనులందరికీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. హానోకు ఎక్కడైనా ఇట్లా ప్రవచించినట్లు మీకు బైబిల్లో ఏమైనా కనిపించిందా? కనిపిస్తే ప్రాబ్లం, కనిపించకపోతే ఓకే, సేఫ్. కనిపిస్తే ప్రాబ్లం అనమాట. ఎందుకంటే ఇది బైబిల్లో లేదు, ఇది మొదటి హానోకు అనే గ్రంథంలో ఉంది. దాన్నే సుడేపిగ్రఫా అంటారు, అనగా నకిలీ పేరుతో లేదా అబద్ధ పేరుతో రాయబడిన ఒక గ్రంథం. అంటే ఎప్పుడో చనిపోయిన ఆయన పేరు పైన ఇప్పుడు రాయడం అనమాట. అనగా అగస్టీన్ అప్పుడెప్పుడో 300, 600లో బతికాడు.
అప్పుడు ఆయన పేరు మీద 2023లో అగస్టీన్ పత్రిక అని రాస్తే దాన్ని సూడెపిగ్రాఫా అంటారు. సో హానోక్ ఎప్పుడో 1500 బీసీ 2000 బీసీ అప్పుడు ఎప్పుడో చనిపోతే మొదటి శతాబ్దంలో ఆయన పేరు పైన ఒక పుస్తకం వచ్చింది, హానోకు గ్రంథం. ఎందుకు? చనిపోలేదు కదా, వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనమాట. మిస్టికల్ థింగ్స్, అరే ఏదో అయింది, చనిపోలేదంటే ఏదో అయింది, విజన్స్ అని చెప్పి, ప్రాఫెసీ ఈయన ప్రవచించాడు అని చెప్పి. సో ఆ ప్రవచనాల్లో ఆ గ్రంథములో ఉన్న ఒక మాట యూదా తీసుకొని రాస్తున్నాడు. యూదా ఏమంటున్నాడంటే ఒక రకంగా, ఒరే నాన్న, మీరు చదువుతున్న మొదటి హానోకు గ్రంథములో కూడా ఇదిగో ఈ అబద్ధ బోధకుల గురించి ఉంది. ఆ గ్రంథములో కూడా దేవుడు వచ్చి అబద్ధ బోధకులను వేవేల పరిశుద్ధులతో వచ్చి తీర్పు తీరుస్తాడంటరా. చూడండి, మేల్కోనండి. అంటే నాకు తెలిసి ఈ మొదటి హానోకు గ్రంథాన్ని కూడా తీసుకొచ్చేసారేమో ఈ అబద్ధ బోధకుల సంఘంలోకి, బహుశా అనుకుంటున్నాను. అందుకే వాళ్ళని ఇక్కడ ఏమంటున్నాడంటే యూదా, ఎలాగైతే హానోకు ఆ రోజుల్లో వాళ్ళ మధ్యలో, ఆయన మధ్యలో, హానోకు మధ్యలో నీతిమంతులు లేకుండా అనగా భక్తిహీన కార్యములు చేసేవారు ఉన్నారో, ఎన్నిసార్లు ఉంది ఈ 14-15 వచనంలో భక్తిహీనం అనేది? భక్తిహీన సుమారు 4 సార్లు ఉంది. భక్తిహీన క్రియలు, భక్తిహీన పాపులు, ఈ 4 సార్లు వాళ్ళ రోజుల్లో, హానోకు రోజుల్లో కూడా ఉన్నప్పుడు హానోకు ఎలాగైతే దేవునితో నడిచాడో, విశ్వాసులారా మీరు నడవండి, ఎందుకంటే మీ దగ్గర భక్తిహీనులు ఉన్నారు, ఆ సంఘంలోకి వచ్చేసారు, జాగ్రత్త. అది యూదా పాయింట్ యాక్చువల్లీ ఈ బుక్ని లేదా ఈ యొక్క మొదటి హానోకు గ్రంథాన్ని కోట్ చేయడానికి వెనక ఉన్న కారణం. ఆల్రైట్, యూదా ఏమని చెప్తున్నాడు? దేవుడు వస్తాడు 2 ఉద్దేశాల కోసం వస్తాడు అని అంటున్నాడు. 2 ఉద్దేశాలు ఏంటి? నెంబర్ 1 తీర్పు తీర్చుటకు, నెంబర్ 2 ఒప్పించుటకు. తీర్పు తీర్చుటకు, ఒప్పించుటకు. తీర్పు తీరుస్తాడంట, అలాగే ఒప్పిస్తాడంట. దేని గురించి ఒప్పిస్తాడు? మళ్ళీ అందులో 2 విషయాలు. ఒప్పించడంలో కూడా దేవుడు వచ్చినప్పుడు 2 విషయాలు ఒప్పిస్తాడంట. ఏంటి? భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గురించి దేవుడు వారిని ఒప్పిస్తాడు. దేవుడు వాళ్ళ ముందు వచ్చినప్పుడు, ఆ ప్రభువా నేను ఇది చేశాను ఒప్పిస్తాడు. ఆయన ఒప్పుకోవాల్సిందే. మనకంతా ఏంటంటే, ఓ దేవుడు వస్తే మాట్లాడేస్తాను, అడిగేస్తాను, కడిగేస్తాను అంటాం. అట్లే ఉండదు బైబిల్లో. ఫ్లాట్ ఆయన ముందు. ప్రభువా నేను చచ్చిపోయిన వాళ్ళ అని ఒక భక్తుడు అన్నాడు. అయ్యో నేను చచ్చిపోయిన వాళ్ళు అయిపోయిన, మూర్ఛ పొందానని అన్నాడు ఇంకో భక్తుడు. ఆయన్ని చూసినప్పుడు మనం ఫ్లాట్ అయిపోతాం అంతే. ఫ్లాట్ అంటే అలా పడుకొని, ప్రభువా నన్ను చంపేయకయ్యా. అంత గొప్ప పరిశుద్ధుడు ఆయన. ఆయన వచ్చినప్పుడు, ఆయన చూసినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ పాపాలని లేదా వాళ్ళు చేసిన భక్తిహీన క్రియలను గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. వాళ్ళు ఒప్పుకుంటారు. నెంబర్ 2, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి కూడా వారిని ఒప్పించుటకు. 2 పర్పస్ల గురించి వస్తున్నాడు ఇక్కడ అకార్డింగ్ టు యూదా. తనను గూర్చిన కఠినమైన మాటలు, అర్థం కాని మాటలు. ఇందాక మనం లాస్ట్ సర్మన్లో 10వ వచనంలో చూసాం. వాళ్ళకి అర్థం కాని విషయాల గురించి కూడా వీళ్ళు మాట్లాడేస్తున్నారు. మికాయేలు ఏమన్నాడు? ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. కానీ వీళ్ళు మాకు తెలుసు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అందుకే యూదా అంటున్నాడు, దేవుడు వచ్చినప్పుడు వాళ్ళని ఒప్పింపజేస్తాడు. 2 విషయాలు ఒప్పింపజేస్తాడు. నెంబర్ 1 వాళ్ళు చేసిన చెడ్డ క్రియలన్నిటి గురించి కూడా ఒప్పింపజేస్తాడు. నెంబర్ 2 వాళ్ళు మాట్లాడిన ప్రతి భక్తిహీనమైన మాటల గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. సో యూదా ఆ ఎగ్జాంపుల్ చెప్పి ఏమంటాడంటే, ఒరే నాన్న దయచేసి కోరాహులాగా ఉండకండి, బిలాములాగా ఉండకండి, కయ్యనులాగా ఉండకండి. వాళ్ళకులాగా ఈ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. కానీ అబద్ధ ప్రవక్తల మధ్యలో, అనీతి మంతుల మధ్యలో, భక్తిహీనుల మధ్యలో భక్తితో బ్రతికిన హానోకులాగా బ్రతకండి. ఆ మాటని 16వ వచనంలో ఇప్పుడు మనకి అప్లై చేస్తున్నాడు అనమాట. మనకంటే వాళ్ళ ఇమ్మీడియట్ ఆడియన్స్కి 16వ వచనంలో ప్రస్తుతానికి అన్వయిస్తున్నాడు. 16వ వచనంలో
ఇక్కడ మరలా 5 డిస్క్రిప్షన్స్. యూదా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడండి ఈ అబద్ధ బోధకుల్ని ఎట్లనైనా సరే ఈ సంఘం గుర్తుపట్టాలని. యూదా ప్యాషన్ మీకు అర్థమవుతుందా? లాస్ట్ టైం చాలా డిస్క్రిప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడేమో 6 ఇమేజెస్ ఇచ్చి ఇంకో 5 డిస్క్రిప్షన్స్ ఇస్తున్నాడు. ఎంత ప్యాషనో చూడండి. అబద్ధ ప్రవక్తలను గుర్తించండి, అబద్ధ బోధకులను గుర్తించండి, వారి నుంచి పారిపోండి. నెంబర్ వన్ 5 డిస్క్రిప్షన్స్లో 5 మాటలు చెప్తున్నాడు 16వ వచనంలో. నెంబర్ 1, అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారు? తమ దురాశల చొప్పున నడుస్తూ ఉన్నారు. వాళ్ళకిష్టం అయిన పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దురాశలు అనగా చెడ్డ పాపపు క్రియలు వాళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. పర్లేదులే, దేవుడు ఏమన్నా చూస్తాడా? ఆయన ఏమన్నా జడ్జిమెంట్కి తీసుకొని వస్తాడా? మస్తు టైం ఉంది భయ్, మనకి మస్తు టైం. జాగ్రత్త ప్లీజ్. ఒకవేళ నువ్వు నేను అలా అనుకుంటే ప్లీజ్ జాగ్రత్త. రెండవది, లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. ప్రైజింగ్ పీపుల్, లేదా ఇంగ్లీష్లో ఇంకొక రకంగా షోయింగ్ ఫేవరిటిజం టు ద పీపుల్. ఇది మన సంఘములో ఎక్కువ ఉండే ప్రమాదం ఉంది. ఎందుకు చెప్పనా? ఎందుకంటే వి బిలీవ్ ఇన్ ఎంకరేజింగ్ వన్ అనదర్ మినిస్ట్రీ. అర్థమైందా? ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం అనే మనం నమ్ముతాం. వన్ అనదర్ మినిస్ట్రీలో ఒకరికొకరు చేసే అనేక పరిచర్యల్లో ప్రోత్సహించుకోవడం అనేది ఒక పరిచర్య కదా. ప్రోత్సహించుడు అనే పేరుతో అన్నా నువ్వు సూపర్ అన్నా, అన్న నువ్వు ఎక్సలెంట్ అన్నా, అన్న నువ్వు క్యాక్ అన్నా, అన్న నువ్వు అద్భుతం అన్న, అక్క అసలు ఏంటక్క, అసలు అక్క 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 చెల్లి 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 అన్నా అన్న తమ్ముడు. బిఫోర్ యూ డూ దాట్, ప్లీజ్ ఎగ్జామిన్ యువర్ హార్ట్. సీరియస్లీ. దేనికోసం? ఎందుకు? నిజంగా ఎంకరేజ్మెంటా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ స్వలాభం కోసమా? ఏదైనా ఆశించా? ఫేవరెటిజమా? వీడు మావాడు, నేను తీసుకొచ్చా, నేను సంఘంలోకి ఇంట్రడ్యూస్ చేశా, వీడు మావాడు, మా చిన్ననాటి ఫ్రెండు, మా కాలేజీలో ఫ్రెండు, మా కొలీగు, మా ఆఫీస్లో. తెలుసు మనకి ఈ బ్యాచ్లలో ఎవరో ఒకరు ఉన్నారు. నిజంగా మనం సంఘంలో పక్షపాతం, ఫేవరెటిజం లాంటివి ఎంకరేజ్ చేస్తున్నామా? ప్లీజ్. అబద్ధ బోధకులు అది చేస్తున్నారు. తమ స్వలాభం కోసం మనుషులను కొనియాడుతూ మనకున్న రోగం ఏంటంటే మనల్ని ఎవరైనా పొగిడితే ఆ టీంలో జాయిన్ అయిపోతాం. ఇటు మావాడే, ఎస్ అయిపోయింది, ఒక వికెట్. కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకునే ముసుగులో ఇది జరిగే ప్రమాదం ఉంది. అలా అని చెప్పి అందరినీ క్రిటికల్గా చూడమని కాదు నా ఉద్దేశం. ఎంకరేజ్ చేసే టైంలో ఎంకరేజ్ చేయాలి, సిన్నున్న టైంలో రెబ్యూక్ చేయాలి. బ్రదర్, విత్ ఆల్ హ్యూమిలిటీ, తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, ఇది మీలో చూస్తున్నాను, దయచేసి ఆలోచించండి, ప్రార్థించండి. క్రిటికల్ స్పిరిట్ తోటి కాదు. ఇంకొక బ్యాచ్ ఎక్స్ట్రీమ్. ఒక బ్యాచ్ ఏమో మొత్తం పొగిడి బ్యాచ్ అయితే, ఇంకొకటి మొత్తం క్రిటికల్. అదెందుకు చేసినావు, ఇదెందుకు చేసినావు, అది తప్పే, ఇది తప్ప, అది రెండూ డేంజరే. ప్లీజ్. ఆల్ రైట్. నెంబర్ త్రీ సనుగువారు. అబద్ధ బోధకులు సనిగేవారు, గ్రంబ్లర్స్. సనిగితే ఏం జరిగిందో ఇశ్రాయేలులో మనకు బాగా తెలుసు. 1 కొరింథీ 10:10 పౌలు కొరింథీయులకు చెప్తూ, మీరు సనగకండి, గ్రంబుల్ చేయకండి అని హెచ్చరిస్తూ ఇశ్రాయేలీల ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చాడు. ఏమంటున్నాడు? మీరు సనగకుడి, ఇశ్రాయేలీలు అనగా వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించరే. జనరల్గా మనం ఎప్పుడు సనుగుతామంటే, ఎప్పుడు గ్రంబలింగ్ లేదా మర్మర్ చేస్తామంటే, కంప్లైంట్ చేస్తామంటే, మనకి నచ్చినట్టు జరగకపోతే వెంటనే, మరి ఆ రోజుల్లో మరి ఆ పలానా సంఘములో మరి మా అమ్మ, మా నాన్న, మా తాత
వచ్చేస్తాయి అన్నమాట వెంటనే కంప్లైంట్స్. నువ్వెందుకు ఇలా చేయట్లేదు? కేర్ఫుల్. నీకు నచ్చినట్టుగా జరగడం కాదు. ఎక్కడైనా ఎలాగైనా, కుటుంబంలో అయినా, నా సంఘంలోనైనా, ఉద్యోగంలోనైనా, నేను ఒక్క పాయింట్ గురించి మాట్లాడట్లేదు, అన్ని ఏరియాస్ గురించి మాట్లాడుతున్నాను. వాక్యానుసారంగా ఉందా లేదా? నీకు నాకు నచ్చింది ట్రెడిషన్, కల్చర్ ఈ కాదు, వాక్యం. అదే మనకు ఆధారం. ఫోర్త్, ఈ అబద్ధ బోధకులు తమ గతిని గూర్చి నిందించువారై ఉన్నారు. ఓకే, నెంబర్ 1, వాళ్ళు తమ దురాశల చొప్పున నడిచేవారు. నెంబర్ 2, వాళ్ళ లాభం నిమిత్తం మనుషులను పొగిడేవారు. నెంబర్ 3, వాళ్ళు సనుగువారు. నెంబర్ 4, వాళ్ళ తమ గతిని గూర్చి నిందించేవారు. ఐ థింక్ యూదా ఇక్కడ సెటారికల్గా మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేస్తున్న పనుల్ని బట్టి వాళ్ళకి డెస్టినేషన్ ఏంటో తెలుసు, కానీ ఆ డెస్టినేషన్ కూడా వీళ్ళు తిరుగుతున్నారంట. అంటే తమ పనుల్ని వాళ్ళు మార్చుకోవడానికి లేదు. పాపం చేస్తున్నాం, మేము నరకానికి వెళ్ళిపోతాం, అయినా నరకానికి ఎందుకు వెళ్తున్నామో ఏంటో, ఎందుకో. పాపాన్ని మార్చుకోవచ్చు కదా. ఇట్లా ఉన్నారు వీళ్ళు. నెంబర్ 5, త్వరగా వెళ్తున్నాను, టైం ఎక్కువైపోయింది. నెంబర్ 5, వారి నోరు డంబమైన మాటలు పలుకును. దే ఆర్ బోస్టర్స్, దే ఆర్ ప్రౌడ్ పీపుల్, దే ఆర్ అరగెంట్ పీపుల్. నాకు తెలుసు, నా ఎక్స్పీరియన్స్ ఎంత, నేనెంత, నా జీవితం, నేను ఎంతమందిని చూసాను, ఏంటి ఇది అది, నాకు కలిగిన అనుభవాలు, నాకు తెలిసిన వాక్య జ్ఞానం ఎన్నిసార్లు చదివాను తెలుసా. నాలాంటోడైతే హీబ్రూ, గ్రీకు, లేకపోతే థియాలజికల్ డిగ్రీస్. నో మై ఫ్రెండ్స్, నో. డంబముగా మాట్లాడడం కాదు, ఇది అబద్ధ బోధకుల్లో ఉండే లక్షణం. ఆఖరిగా తన మాటను ముగిస్తూ మరలా 11వ వచనానికి వెళ్దాం. ఎలా స్టార్ట్ చేశాడు యూదా? అయ్యో వారికి శ్రమ. ఈ అబద్ధ బోధకులకి, అబద్ధ చేసేవారికి అందరికీ శ్రమ. సో దయచేసి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. దయచేసి ఆలోచించండి, మనము ఈ విషయాల్లో ఎక్కడైనా ఉన్నామా? యూదా 2 పార్ట్ సెర్మన్ ఇచ్చాడు. 2 పార్ట్ సెర్మన్, 5 నుంచి 11 వరకు, 5 నుంచి 10 వరకు, అలాగే 11 నుంచి 16 వరకు తను ఇస్తున్న 2 ఎగ్జాంపుల్స్. మిఖాయేలులా ఉండు, హానోకులాగా ఉండు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ఎవరినైతే పూజించారో ఆ దేవుడులాగా ఉండాలి. వారు ఎవరినైతే నడిచారో మనం ఈ 21st సెంచరీలో హానోకు, మిఖాయేలు వీళ్ళు కూడా మిస్టర్ పర్ఫెక్ట్స్ అని కాదు, కానీ వాళ్ళకంటే మిస్టర్ పర్ఫెక్ట్ అయినా, వాళ్ళను మించి వాళ్ళు ఎవరినైతే ఆరాధించారో ఆ దేవుడైన క్రీస్తులాగా మనం ఉండాలి. ఎస్, కయ్యను కేర్లెస్, కయ్యను పట్టించుకోలేదు, కానీ ఈ క్రీస్తు మనల్ని పట్టించుకున్నాడు. ఎస్, బిలాము తప్పుడు ద్రోవలో నడిచాడు స్వార్థంతో, కానీ పరలోకంలో ఉండాల్సిన ఆయన, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారం ఆయన తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి రిక్తునిగా వచ్చాడు. ఎస్, కోరాహు రెబేలియస్గా బ్రతికాడు, విరోధంగా బ్రతికాడు, కానీ ఈ క్రీస్తు తనను తాను తగ్గించుకొని తండ్రికి విధేయుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనుషులం పాపం చేశాం, పాపానికి రావాల్సిన పనిష్మెంట్ ఆయన తను ఆ శిలువ పైన స్వార్థంగా కాదు, తన కోసమే కాదు, మనందరి కోసం, తండ్రి కోసం ఆలోచించి ఆ శిలువలో ఆయన మరణించడం ద్వారా మనకి క్షమాపణ. నా మంచి పనులు కాదు, నా సంఘ అటెండెన్స్ కాదు, ఇందాక అక్క చెప్పినట్లు నా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కాదు రక్షించేది, కేవలం క్రీస్తు 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 మాత్రమే. ఆయన దగ్గరికి నువ్వు నేను వెళితే ఆయన అబద్ధమైన ప్రవక్తలాగా దొంగ మెట్టలుగా కాదు, ఫాల్స్ అష్యూరెన్స్ ఆయన ఇవ్వడు. నిజమైన రక్షణ నిశ్చయత. ఆయన దగ్గరికి వెళ్ళిన వారిని ఇక్కడ ఏమీ లేదు అనుకొని ప్రమాదానికి గురవుతారు మెట్టలు, కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బండ మనల్ని కాపాడి రక్షించేవాడు. ఈ అబద్ధ బోధకులు తమ్మును తాము నిర్భయంగా పోషించుకున్నారు, కానీ ఈ పోషకుడు, ఈ కాపరి, నిజమైన కాపరి, మంద కొరకు ప్రాణం పెట్టిన కాపరి, మందలో ఒక్కరిని కూడా విడవని కాపరి, అవసరమైతే 99ని విడిచిపెట్టి ఆ ఒక్కడి కోసం వచ్చిన నా కాపరి. ఈ అబద్ధ బోధకులు మేఘములుగాను, కాయలు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక ఉన్నాడు, కానీ ఈయన నిజమైన జీవ జలమును ఇచ్చే
నిజమైన మేఘమై ఉన్నాడు. అంతేకాక ఫలమునిచ్చే ద్రాక్షవల్లి ఆయన మనకై ఉన్నాడు. అంతేకాదు ఆయన వీళ్ళందరూ చెట్లు, చచ్చిపోయిన చెట్లు, కానీ ఈయన జీవ వృక్ష ఫలములను మనకు తినడానికి ఇచ్చే ఆ నజరేయుడు. వీళ్ళందరూ అవమానము, పాపం దాంట్లో దాక్కొని నురుగును వెళ్ళగక్కే సముద్ర అలలాగా ఉన్నారు. కానీ ఈయన నాలో మీకు పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా అని సవాలు చేసి చరిత్రలో ఇప్పటికీ నిలిచినవాడు. వీళ్ళేమో దురాశల చొప్పున నడుచుకున్నవారు, కానీ ఆయన పాపమే లేని నిష్కలంకుడు, పరిశుద్ధుడు. వీళ్ళేమో లాభము నిమిత్తము మనుషులను కొనియాడేవారు, కానీ ఈయన మాత్రం తన ప్రజలను కావాలని వారి మంచి కోసం తన రూపంలో మార్చడానికి గాయపరిచేవాడు. లెక్కలేని గాయములు మంచి కోసం చేసేవాడు. ఆ గాయములను కట్టేవాడు కూడా ఆయనే. వీరేమో సనుగువారు, తమ గతిని గురించి నిందించువారు, డంబమైన పలుకులు మాట్లాడే మాటలు కలిగిన వారు, కానీ ఆయన జీవాన్ని ఇచ్చే లైఫ్ గివింగ్ వర్డ్స్ మాట్లాడేవారు. వీళ్ళేమో అబద్ధ బోధకులు, దేవుని ఎదుట విరోధంగా లాగా భక్తిహీనులుగా మార్గము తప్పి తిరిగే చుక్కల్లాగా ఉన్నారు. ఈయనేమో అనేకులను రక్షించే వెలుగై ఉన్నాడు. నేనే వెలుగును అని చెప్పాడు. అందుకే ఆయన ఒకరోజు రాబోతున్నాడు వేవేలతో, పరివారముతో మనకందరికీ తీర్పు తీర్చడానికి, పరిశుద్ధులకి రివార్డ్స్ ఇవ్వడానికి, అలాగే ఆయనను నమ్మని వారికి నరకానికి శిక్ష, నిత్య శిక్షకు వేయడానికి. ఇక్కడ ఇంకా ఎవరైనా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా నమ్మి విశ్వసించి అంగీకరించకపోతే దయచేసి మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను, ప్లీజ్ మీ పాపాల కోసం క్షమాపణ అడగండి. యేసుక్రీస్తు రక్షిస్తాడని విశ్వసించండి. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను నన్ను రక్షించే, కాపాడే, ముందుకు కొనసాగించే నిజమైన మంచి కాపరి. విశ్వాసులారా, నేనేం చేద్దాం? ముందుకు వెళ్దాం. మన కాపరి వైపు చూస్తూ హానోకులాగా, మిఖాయేలులాగా ముందుకు కొనసాగుదాం. ఎటువంటి అబద్ధ ప్రవక్తల్లో ఉన్న, అబద్ధ బోధకుల్లో ఉన్న లక్షణాలు మనలో ఏమైనా ఉంటే, ప్రభువా దయచేసి నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏదైనా కన్విక్షన్ తీసుకొస్తే, ప్రభువా దీన్ని ప్లీజ్ తీసివేయండి. పాపాన్ని అసహించుకోండి, క్రీస్తును ప్రేమించండి. వాక్యానుసారమైన క్రైస్తవులుగా జీవించడానికి విశ్వాసులారా ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు స్వామి. నీ యొక్క కుమారుడు మరలా త్వరలో రాబోతున్నాడు. ఆయనను మేము ప్రేమించడానికి, ఆయనను పోలి జీవించడానికి ఈ లోకంలో మాకు సహాయం చేయండి. స్వార్థపూరితంగా పట్టించుకొని విరోధం, రెబ్బెలేస్గా మేము ఉండకుండా నిజమైన వ్యక్తులుగా, నిజమైన బిడ్డలుగా ఉండడానికి, నిజమైన మేఘములుగా ఉండడానికి, ఫలములు ఫలించడానికి, నీ కొరకు జీవించే కృపగా, నీ గురించి జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.